ప్రభుత్వంలో ఈ కొడాలని దగ్గర మాట సన్న బియ్యం ఇస్తారని చెప్పి మాట్లాడారు. అసలు ఏనాడే ఏ బియ్యం ఎవడు ఎత్తామని చెబుతామేముంది, అందరూ చెబుతారు. నేను చెబుతాను కూర్చొని, చెబితే ఎత్తానా? అది ఎవడు అంతే చెప్పే మాటేగా అనేసాడు. ఎవడమ్మా 3 సొమ్ము తెచ్చి ఇమ్మని అన్నాడు. ఎవడమ్మా 3 సొమ్ము తెస్తా ఎట్ట చెప్పావు మరి? తానేగా చెప్పింది, నువ్వు ఇవ్వాలిగా. మరి మాట నిలబెట్టుకోలే, అడిగి ఓట్లు ఎట్టేస్తారు ఎరుగా. అది జగన్మోహన్ రెడ్డికి 786 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి భయం చంపేస్తారేమో భయం. ఆ భయంతోనే అడిగేది వాళ్ళు. అది అదే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి 36 మంది సెక్యూరిటీని ఇచ్చాడు, 15 మందిని ఇచ్చాడు. తక్కువ మరి భయం లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతా అనుకున్నాడు. ఇలా కావాలి మరి, భయం వేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అమ్మో ఏం చేస్తాను భయంతో చచ్చిపోతున్నారు వీళ్ళు ముందు. అందుకే ఎవరు లేరుగా, గుడివాళ్ళు కూడా ఎవరు లేరు, ఎక్కడ వంశీ లేడు, అందరూ ఏడు పోయారు. అది పోలవరం నిర్మాణం ఎవరి అయ్యంలో కరెక్ట్గా జరుగుద్దంటారు. చంద్రబాబు నాయుడు చేసేస్తాడు, 5 సంవత్సరాలు చేసేస్తాడు. తెచ్చాడు నిధులు, దానికి కూడా చేస్తాడు, చేసేస్తాడు. జనానికి న్యాయం చేస్తా, ప్రజలకే బాగుంటమే చేసేది కానీ వాళ్ళు అన్యాయం చేస్తా కాదుగా. అది సన్న బియ్యం ఇచ్చినా ఏ బియ్యం ఇచ్చినా జనాలు బాగు చేస్తే చాలు, వాళ్ళు ఇవ్వాల్సిన పని ఏం లేదు. అది చంద్రబాబు గారు ఉన్నంతసేపు ప్రజలకు ఎటువంటి కష్టం ఉండదంటారు. రాదు, లేబర్గా ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇసుక అనేది మాకు లేక చాలా ఇబ్బంది పడ్డాం 5 సంవత్సరాలు. ఈ వచ్చాడు కదా, ఇప్పుడు చేస్తాడు. వర్షాలు పడుతున్నాయి కానీ ఆయన ఏం చేయలేడు, చేస్తాడు. అది చేస్తాడు, ఆయన చేస్తాడు. ఎవరు ప్రశ్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో మాట మాట్లాడారు, ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి ఎక్కువ, మీ భూముల మీద పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటే కరెక్టా? దీన్ని అట్టి వరుసలు ఇలాంటివి అసలు ఉండకూడదుగా. ప్రభుత్వం ఎవరు వచ్చినా అట్లా పెట్టుకుంటే అట్ట, ఇళ్ళ పట్టాల మీద వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళు అంటే అట్ట, అయితే కరెక్ట్ అయిన విషయం కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వాన్ని చేసుకో వెళ్ళిపో, ఈ ఇల్లు మీద వాటి మీద వేసుకుంటే అట్ట, అది ఎంతవరకు కరెక్ట్? అది వ్యతిరేకమే. అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఆలోచించి అసలు మన పార్టీ గుర్తులు కూడా వద్దు, మన ఫోటోలు కూడా వద్దు, మహానుభావులు చరిత్రలోకి ఇక్కడ మహానుభావులు ఫోటోలు ఉండాలి, వాళ్ళ పేర్లు ఉండాలని చెప్పాడు. ఇది గొప్ప నిర్ణయం, దీన్ని ఎలా చూడదు? అదే కరెక్ట్ అయిన విషయం అసలు. ఎందుకంటే చేసింది వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ, వాళ్ళ పేరే పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకో, మన సొంతవి పెట్టుకుంటే అట్ట, అది కరెక్ట్ కాదుగా. పవన్ కళ్యాణ్ అభిమానం, మేము ఫోటో మాది వేసుకుంటాం, అది వేరే విషయం. అది క్యాస్ట్ బిల్లింగ్తో, అంతేగాని ఎవరియో తీసుకొచ్చి వేసుకుంటాం, అందరి ఇళ్ళ మీద వేసేస్తాం అన్నీ నాయ అంటే అట్ట, అది కరెక్ట్ కాదుగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఊపిరి పీల్చుకున్నాం, బాగానే ఉన్నాం మేమైతే ప్రస్తుతానికి. అది